మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇళ్ళల్లో పనిచేసి కష్టం ఈ రోగం వచ్చేదని నాకు తెలియలేదు. అమ్మకి బాగాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చంద్ర పరిస్థితి మీ అందరికీ సుమన్ టీవీ చూపించింది. క్యాన్సర్ వచ్చిందని అసలు ఒక బాధ్యతగా భార్యను చూసుకోవాల్సిన భర్త ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి ఆమెను ఇలాంటి పరిస్థితిలో తనకి తోడుగా ఉండాల్సింది పోయి వదిలించుకొని వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో సుమన్ టీవీని అప్రోచ్ అయింది. ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరించారు. మనసున్న వాళ్ళందరూ కూడా ముందుకొస్తున్నారు. మీ అందరికీ తెలుసు ముక్కా శ్రీనివాస్ గారు, గోల్డ్ శ్రీనివాస్ అంటే మీ అందరికీ తెలుస్తుంది గోల్డ్ మ్యాన్ గా. సో ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఇమీడియట్ గా ఆయన కాల్ చేయమని చెప్తూ ఉంటారు. ఆయన నెంబర్ కూడా ఓపెన్ గా చెప్తూ ఉంటారు. అయితే అన్నగా ప్రతి ఒక్కరికి భరోసాగా ఉండటమే కాదు, ఏదైనా సేవ చేయాలన్నా కూడా అంతే మంచి మనసుతో ముందుంటారు ఒక అన్న లెక్క. ఈరోజు సుమన్ టీవీలో చూసిన ఆ వీడియోకి స్పందించి చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్దాం లక్ష్మి గారు అంటే మనతో పాటు ఆయన కూడా వచ్చారు. ఒకసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, ఆ తర్వాత చంద్రతో మాట్లాడదాం. తర్వాత ఈ చిన్నపిల్లలు ఇద్దరు పరిస్థితి చూసిన తర్వాత సత్యారెడ్డి గారు అని చెప్పి ఎల్కోట నుండి ఆయన ఆర్మీలో పనిచేస్తున్నారు. సో ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. మేడం మీ వీడియో చూసాము, ఇద్దరిలో ఒక బాబు మాత్రం అమ్మతోనే ఉంటాను అంటున్నాడు కాబట్టి ఇంకొక బాబుని మనం హోమ్ లో వేద్దాం, చిల్డ్రన్స్ హోమ్ లో. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో కూడా వీడియో పంపించారు. ఫస్ట్ శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత ఆమె అభిప్రాయం కూడా తీసుకుని ఈ బాబుని హాస్టల్లో పెడదామా చిల్డ్రన్స్ హోమ్ లో లేదు అనేది కూడా డిసైడ్ అవుదాం. థ్యాంక్ యూ సార్ రెస్పాండ్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీరు చెప్తా ఉంటారు ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినా కష్టం వచ్చినా ఒక ఫోన్ చేయండి అని. సో ఈమె పరిస్థితి చూసి మీరు రెస్పాండ్ అయ్యారు. ఏం లేదు, చూస్తున్నాం పాపం ప్రతి మనిషికి కూడా జబ్బులు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనకి ఆడపిల్ల ఉన్నారు, చూసారు కదా ఒకప్పుడు ఎలా ఉండేదో. ఆ బాధని అందరూ కలిసి తెలుసుకోవాలి. చుట్టుపక్కల ఈరోజు ఆవిడెవరో చూసారు, ఒక వీడియో పెట్టి స్పందించారు. కనీసం నాకు దానం చేయండి, హెల్ప్ చేయండి, సాయం చేయండి అడుక్కునే స్థితిలో ఆ బిడ్డను వేసుకుంది. ఏమైపోతారు? భార్యకి బాగోపోకుండా ఆడదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు నా కొడుకు. ఆడపిల్ల బ్రతుకులు ఎలా ఉన్నాయి, మారాలా, చట్టాలు వస్తున్నాయి, ఎక్కడికక్కడే హెల్ప్ చేయాలా. ఆవిడకి చెప్తున్నా కదా, నాతో నేనేదో సాయం చేసి ఎలా 10,000 ఇచ్చిపోతాను. అందరూ 10 చేతులు వేస్తాను. ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా రావాలి, ఆ పిల్లల్ని చదివించుకోవాలి, ఆ కాళ్ళ మీద నిలబడాలి, అందరం కూడా స్టేజ్కి తీసుకెళ్ళాలి, మానవత్వ దృక్పథం ఉండాలి. లక్ష్మి గారు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పాను, అందుకే ఎక్కడ ఆడపిల్లకి న్యాయం జరగాలని కష్టం నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. అదే విధంగా చూస్తే జాలేస్తుంది, కడుపు తరిగిపోతుంది. ఒక భర్త అయినా కనీసం బిడ్డ ముఖం కూడా చూడకుండా జబ్బుతో ఉందని చెప్పి వదిలేసిపోయాడు. అలా నా కొడుకు నడి రోడ్డు మీద ఉరి తీయాలా, ఆ చట్టాలు రావాలనేది మేము పోరాడుతున్నాం. మామూలుగా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మీ వాయిస్ లో మనకి అక్కజలు ఉన్నారు కదా. మా అక్క కొడుకు మేనల్డు క్యాన్సర్ చచ్చిపోయాడు, డబ్బుని కూడా ఏం చేసుకోలేకపోయాం. సర్లేండి, అందరూ కూడా మనంతా మానవ దృక్పథం ఉండాలి. ఈ రోజు నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. ఇలా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి 10 మంది 10 చేతులు వేస్తే ఆవిడ ఆరోగ్యం మళ్ళీ బ్రతికి బిడ్డను చదివించుకుంటుంది. ప్రతి మందికి ఒక రకం మానవత్వ దృక్పథం కలగాలని కోరుకుని సుమన్ టీవీ వారి వల్ల ఎన్నో మంచి పనులు వాళ్ళు స్పందించినట్టు మిగతా విషయాలు కూడా స్పందించాలి, సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులకు నమస్కారం చేస్తున్నాను. మీకు ఏదైనా శాతనైతే 10 రూపాయలు అవని, 100 రూపాయలు అని, 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు అవనాయండి. వాళ్ళు ఫోన్పే నెంబర్ ఇస్తారు, వచ్చి నేరుగా దానం చేయొచ్చు. వాళ్ళ నెంబర్కి ఆవిడకే చేయండి. ఆవిడ చేతికి ఇస్తే ఆవిడ ఆరోగ్యం, ఆవిడ యొక్క జీవితాన్ని నిలబెడితే మనకి మన పిల్లలకి కూడా న్యాయం, మనం ఇంకా సంతోషంగా బ్రతుకుతాం అని చెప్పి అందరికీ చేతులు నమస్కారం చేస్తూ సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు చెప్తాను. సార్, జనరల్ గా మ్యారీడ్ లైఫ్ అంటే అమ్మాయిలు చాలా ఊహించుకుంటారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, హ్యాపీ లైఫ్ అయినా కూడా షేరింగ్ ఉంటుంది భార్యాభర్తలకి. బట్ ఇక్కడ వచ్చి షాక్ అయిపోయాం అందరం. ఏంటి భార్యకి బాగోపోతే వదిలేసి వెళ్ళిపోవడం.
ఇది అసలు ఐఎమ్ డాక్టర్ మౌలిక. సో యూజువల్గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇనీషియల్గా మనం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటాం. బికాస్ క్యాన్సర్ సెల్స్ మనిషిని అన్ని రకాలుగా ఇమ్యూనిటీ కోల్పోయి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఎమోషనల్గా చాలా డిప్రెసివ్గా ఉన్నప్పుడు బలహీనపరుస్తాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆవిడికి ఆల్రెడీ ఒక మహమ్మారి చుట్టుముట్టినప్పటికీ ఇంకా భర్త రూపంలో ఇంకొక రాక్షసుడు ఉన్నాడు ఆమె జీవితంలో. నిజంగా అన్నని ఇంత ఎమోషనల్గా ఈరోజు చూడడం, నేను ఫస్ట్ మాట్లాడలేకపోతున్నా. అన్నయ్యతో నిత్యం మేము ఉన్న మనుషులం. ఆయన ఎంతో స్ట్రాంగ్గా నన్ను ఇంత స్ట్రాంగ్గా తయారు చేసింది కూడా మా అన్నయ్యే. అలాంటిది అన్నయ్య ఈరోజు అలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను కూడా అన్నయ్య తరపున అండ్ వీళ్ళందరి తరపున రాష్ట్ర ప్రజలకి, ఈ వీడియో చూస్తున్న నలుమూలల ప్రజలందరికీ యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ విమెన్ ఎస్పెషల్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డొనేట్ మనీ అండి. అండ్ నేను అన్న సాయం తీసుకొని మీ నంబర్ తీసుకొని ఐ విల్ డొనేట్ సంథింగ్ టు హర్ డెఫినెట్గా. మోస్ట్ వెల్కమ్. సరే, నువ్వు ఇంతటికి హాస్టల్కి వెళ్తున్నావా? వెళ్తా. వీళ్ళెవరో ఆ అబ్బాయిని బాగా చదివిస్తాము, పోలీస్ అవుతానన్నాడు కదా అని అన్నారు. సరేనా? ఓకేనా? హ్యాపీ అనిపించిందా? అప్పుడు ఉంటావా? ఉంటా. చదువుకుంటావా? బాగుంటావా? జాయిన్ చేసేయన్నా నిన్ను? ఓకే. సరే, ఏమవుతావు మరి అక్కడ హాస్టల్లో పెట్టిన తర్వాత? చదువు. పోలీస్ అవుతా. పోలీస్ అవుతావా? వెరీ గుడ్. మొన్న కూడా అదే చెప్పాడు, అందుకే వాళ్ళు ఎవరు స్పందించారు. స్కూల్ అయిపోయిందా నీకు? అయిపోయిందా? వచ్చావా? తమ్ముడు వేసేద్దామా హాస్టల్లో? నువ్వు? నేను ఎక్కడ ఉంటా. ఎందుకు? అమ్మకు బాగాలేదు. అమ్మకు బాగాలేదని అమ్మతో ఉంటావా? మొత్తానికి అందరిని ఏడిపించాడు వీడు మాత్రం. ఇద్దరు పిల్లలు. ఏమా ఏమైంది? ఏమైంది చిన్ను? అయ్యో, ఏం ఏడుస్తున్నావు? బాగా చదువుతా పర్లేదు. అన్నయ్య కూడా వస్తారు చూడడానికి అప్పుడప్పుడు నీ దగ్గరికి. మేము కూడా వస్తాం. చూడు వీధిలో మీకు ఎంత మంది ఉన్నారా, ఎంత మంది అభిమానులు ఉన్నారా. అన్నయ్య పాపం నేను ఉంటాను అమ్మ దగ్గర అన్నాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను అనేసి. మీ అన్నయ్య వస్తాడు చూడడానికి. అన్నయ్య అమ్మని చూసుకుంటాడు. నువ్వు పోలీస్ అయ్యి మీ నాన్న లాంటి వాళ్ళందరూ శిక్షించాలా. ఓకేనా? ఇక్కడ మాత్రం కళ్ళంటి నీళ్ళు రాని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ మొత్తం గుండె చెరువైపోయింది మొన్న అయితే వచ్చినప్పుడు. బట్ ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్ల మాత్రమే వాళ్ళకి ప్రయోజనం. సో చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, ఒక ఫోన్ పే కానీ అకౌంట్ నెంబర్ కానీ ఎందుకు ఇవ్వలేదు అని. సో వీళ్ళకంటూ ఒక ఫోన్ పే కానీ అకౌంట్ నెంబర్ కానీ లేదు కాబట్టి వాళ్ళకి నేను చెప్పింది, మీకంటూ మీరు ఓన్ గా ఒక ఫోన్ పే నెంబర్ అరేంజ్ చేసుకుంటే అది మాత్రమే సుమన్ టీవీ మీ అందరికీ ప్రొవైడ్ చేస్తుంది. దాని నుంచి ఎవ్వరు హార్ట్ఫుల్ గా హెల్ప్ చేయాలన్నా అవుతుంది అని. సో ఇప్పుడు మీరు ఫోన్ పే అరేంజ్ చేశారమ్మా? చెప్పండి. 9032728817. దయచేసి బొబ్బరి భవానీ శంకర్ అని వస్తుంది. శంకర్ అని వస్తుంది. తనకి ఫోన్ పే చేస్తే వెంటనే దాని ద్వారా ఇస్తాం. చూడండమ్మా, ఎవరైనా సాయం చేయండి. వాళ్ళకి కనీసం బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్ పే కదా. పక్కింటి ఆవిడే ఈ రోజు ఇలుగులో తెచ్చింది. వాళ్ళ నెంబర్ ఇచ్చారు 9032728817. పేరేటమ్మా? శంకర్. బొబ్బరి భవానీ శంకర్ అని వస్తుంది ఫోన్ పే. ఈ నెంబర్కి మాత్రమే సహాయం చేస్తే వాళ్ళకి చేరుతుంది. ఎవరైనా దాతలు ఉంటే ఇమీడియట్లీ ఆదుకుంటే ప్రాణం నిలబెట్టే వాళ్ళు అవుతాం. అమ్మ, సుమన్ టీవీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అనిపించింది? మేడం, మేము చాలా సార్లు టీవీలో చూస్తుంటాము. చాలా మందికి చాలా ఇదిగా మీరు చూస్తున్నారు. మాకు మామూలుగా అయితే మేము అనుకునే వాళ్ళమే కానీ మాకు రెస్పాండ్ అవుతారా లేదని. కానీ ఛానల్ అయ్యాం కానీ మాకైతే రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు కూర్చొని చూసి ఆలోచించాం, ఇంకెంతమందిని అడుగుతాము తినకూడ ఏంటనేదంటే, నేను మామూలుగా అయితే ఎక్కడైనా టెంట్ అది వేసుకొని అయినా కూర్చుంటానక్క, ఇంకా డబ్బులు అయితే మరి ఇంకా నేను స్కానింగ్ తీయించలేను. ఇద్దాం సుమన్ టీవీ గారిని ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఒకసారి అని అంటే ఉదయం ఫోన్ చేసాం మేడం. వెంటనే గంటన్నర తర్వాత మాకు రెస్పాండ్ వచ్చింది. వచ్చిన వెంటనే మీరు మమ్మల్ని పంపిస్తాం అన్నారు. మీ ద్వారా మాకు ఇలా అయ్యింది. ఆల్రెడీ 2-3 డోనర్స్ వచ్చారు. ఇంకా మాకు నెల్లూరు నుంచి మేడం అతను వచ్చారు. ఆయుర్వేదం తాలూకు మందులు అన్నారు. అంటే అది ఓడి చూడండి అమ్మ తగ్గుతుంది అని చెప్పి మాకు కొన్ని ఐటమ్స్ కూడా అతని ద్వారా కొనేసి ఇచ్చేసి వెళ్ళారు మేడం. తర్వాత
పెందుర్తి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 5,000 రూపీస్ ఇచ్చారు. ఇంకా మాకు ఆయన పేరు చెప్పనండి సార్ మేడం. థ్యాంక్స్ అండి. సో అంటే కొంతమంది చేసిన సాయం చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు, కానీ ఖచ్చితంగా ఒకరినొకరు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరో మాకు తెలియదు పేరు, బట్ చంద్ర ఫ్యామిలీకి మీరు 5,000 డొనేట్ చేసి వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా. అది మేడం అదే అచ్యుతపురం చెప్పారు. అబ్బాయి సుమన్ టీవీలో చూసాను మేడం, మాకు ఇలాగ అయింది, చూసాం వచ్చాము ఇస్తున్నానని చెప్పాడు. పేరు అది చెప్తే వద్దన్నారు, కానీ మాకు సుమన్ టీవీ ద్వారా ఈ అమ్మాయి కంటే మాత్రం ఇంతవరకు మాకు చాలా డబ్బులు మాత్రం ఇదయ్యాయి. మేము స్కానింగ్ కూడా తీయాలనుకుంటుంది తను వెళ్ళి. హాస్టల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అవును మేడం. ఎలా అనిపించింది హాస్టల్ చూసారు కదా? చాలా బాగుంది మేడం హాస్టల్ కూడా. అబ్బాయి చదువుకుంటున్నాను. తను పిల్లల కోసం తను అలా అయిందని బాధ లేదు, కానీ ఇద్దరు పిల్లలు ఏమైపోతారని. చంద్ర గారు హాస్టల్ బాగుంది. హాస్టల్ బాగుందండి. నా పిల్లలు ఆరోగ్యంగా బాగుండాలి. నా పెద్ద కొడుకు నాకు హెల్ప్ చేస్తాడు అన్నాడు, ఇంట్లోని సాయం చేస్తానంటే. మా చిన్న బాబు హాస్టల్కి వెళ్తాడు, బాగుంటాడు లైఫ్ అని అడిగాము. పిల్లలిద్దరు ఏడుస్తున్నారు, అమ్మ పోలేదు అని రోజు తిండిలేదని ఏడుస్తున్నారు. పొగలు రోజు ఏడుతుంటే పడుకుంటే అమ్మ పడుకోమ్మ అన్నారు. పడుకోడానికి అవ్వట్లేదురా, నిద్ర పట్టట్లేదని చెప్తున్నాను. చాలా నరకం అనుకుంటున్నాను, నిద్ర పట్టట్లేదు, ఆకలేసేస్తుంది. దేవుడికి రోజు దండం పెట్టుకున్న తండ్రి నన్ను బతికించాను. ఎంతో వేడుతున్నాను, పిల్లలకి ఏమి చెప్పలేకపోతున్నాను. ఏడకమ్మని అంటున్నారు, కాలేపీకి అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. రోజు ఇంత బాధపడుతుంది, మరి నువ్వు అక్కడికి వెళ్ళి బాగా చదువుకోవాలి, పోలీస్ అయిపోవాలి, అర్థమైందా? అమ్మకు చెప్పు మరి, తర్వాత నేను నువ్వు అమ్మకి ఏం చెప్తావు చెప్పు. అమ్మ హాస్టల్కి వెళ్ళిపోతుంది, బాగా చదువుకుంటాను, బాగా చదువుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు, పోలీస్ అవుతాను, మమ్మీని ధైర్యంగా ఉండమను, నువ్వు ధైర్యంగా ఉండు. ఓకేమ్మా, కొంచెం గుండె ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది, కొంచెం పర్వాలేదు. ఇబ్బంది పడకండి, అందరూ ఉన్నారు. అలాగేనండి. ఫోన్ పే ఓపెన్ చేద్దాం. యా, ఇప్పుడే అన్నయ్య అనౌన్స్ చేసినట్టు, మీరు అనౌన్స్ చేసినట్టు ద ఫస్ట్ ఫోన్ పే అన్నయ్య చేసిన సాయంలో 10వ వంతు నేను కూడా మీ ఎదురుగా ఫోన్ పే చేస్తున్నా. అండ్ హియర్ ఇట్ ఇస్. సో ఈ ఫోన్ పే నా ద్వారా ఇంకా ఎక్కువ డొనేషన్స్ వచ్చి షీ హ్యాస్ టు బి హెల్దీ, ద కిడ్ హ్యాస్ టు బి హ్యాపీ. అండ్ లక్ష్మి గారు, స్పెషల్ అప్రిషియేషన్ టు యూ. అన్నయ్య ఆఫీస్లో ఉన్న ఈరోజు మీ గురించే చెప్తున్నారు. లక్ష్మి గారు ఒక సమస్యను తీసుకొచ్చారు, చెల్లి ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు, హాస్పిటల్ పనులు పెట్టుకోవద్దు, వీఆర్ మీటింగ్ హర్, వీఆర్ హెల్పింగ్ హర్ అని చెప్పారు. అండ్ మీకు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఆమె అదృష్టం అనుకోవాలి, ఇద్దరు పిల్లలు, మంచి సపోర్టు, అంతకు మించి దేవుడిచ్చిన చెల్లి. తను చాలా బాగా పిల్లల్ని చూసుకోవడం ఏంటి, ఇప్పుడు ఆమె మాటల్లో విన్నారు, ఇంకెక్కడికి వెళ్ళినా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి తన అక్కని ఒక టెంట్లో కూర్చోబెడితే తన ప్రాబ్లం అందరికీ అర్థమవుతుంది. అలా వచ్చిన అమౌంట్తో తనకి టెస్టులు చేయించాలి అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి, కానీ దానికి చాలా గుండె ధైర్యం కావాలి. అలా ఒక పేషెంట్ని టెంట్లో పెట్టడం అంటే అప్పుడు ఇమీడియట్గా వీళ్ళందరూ మంచి హృదయంతో స్పందించారు. వీళ్ళందరూ కూడా సుమన్ టీవీ ద్వారా ఒక సొల్యూషన్ వస్తుంది అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ రోజు ఇంతమందికి సహాయం చేయగలుగుతుందంటే ఇలా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది అయితే పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ మీ వంతుగా సహాయం వాళ్ళకి అందించి వెళ్తున్నందుకు. ఇంకా తనకి టెస్ట్లకి చాలా అవసరం ఉంది. ఈ కిడ్ కి సంబంధించి అయితే గనక సత్యారెడ్డి గారు అని చెప్పి ఎల్కోట్ లో ఉన్న చైల్డ్ హోమ్ లో బాబుని పెడదాం, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా వీడియో తీసి పంపించారు. సార్ మిమ్మల్ని మీ యాక్టివిటీస్ ని ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఒక్కసారి కాల్ ఫర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు, తనకి హెల్ప్ చేస్తారని. ముఖ్యంగా ప్రత్యేకించి ఎవరిని అడగక్కర్లే, మా జన సైనికులు వీర మహిళలు తలుచుకుంటే ఆవిడ ఆరోగ్యం కానీ ఆవిడ ప్రాణం నిలబెట్టేస్తారు. తమ్ముళ్ళు ఎంతో మంది నన్ను ఆదరిస్తారు, కొన్ని లక్షల్లో నాకు ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అందరూ మన జనసైనిక పవన్ కళ్యాణ్ ఇచ్చిన కుటుంబం. ప్రతి ఒక్కరు కనీసం మీరు అన్నట్టు ₹1 కానీ కనీసం ₹5 ₹10 చేసారు, ఆవిడ జీవితాన్ని నిలబెట్టేసిన అవుతాం. ఆ పుణ్యం మనకి మన పార్టీకి కాపాడుతుంది. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇప్పుడు చెప్పిన ఫోన్ పే నెంబర్ స్క్రీన్ పై కూడా ఇస్తాము. సో ₹1 అయినా ఇప్పుడు ఈ ఫ్యామిలీకి చాలా అవసరం. ఇంకా అంతకు మించి నేనేమీ చెప్పలేను, ఎందుకంటే భర్త అలాంటి కర్కశ హృదయంతో వెళ్ళిపోయాడు, పిల్లల్ని వదిలేసి, భార్యని ఇలా వదిలేసి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే పిల్లలు ఈ పాటికి అనాథలు అయిపోయి ఉండేవాళ్ళు. అలాంటి దారుణమైన పరిస్థితి ఉంది. దయచేసి మీరు అంతా కూడా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన అయితే ఫోన్ పే నెంబర్ కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.